హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐశ్వర్య ఆన్లైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన అన్ని యూనివర్సిటీకి సంబంధించి డిగ్రీలో జాయిన్ కావడానికి అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. దాన్ని మనం దోస్త్ అనే పిలుస్తాం. ఓకే, సో ఈ డిగ్రీ నోటిఫికేషన్లో ఎట్లా ఏంటి అనేది క్లియర్గా మనం ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూసినప్పుడు మాత్రమే ఈ దోస్తులో మనం జాయిన్ కావడానికి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం పడతాయి, ఓకే, నోటిఫికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఫైన్తో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఆ క్లాసులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి అనేది మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు అందిస్తానని మీకు కూడా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా చిన్న లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటివరకు నా ఛానల్ని మీరు చూస్తున్న ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో అయితే ఇంకా చాలా ఉన్నాయి వీడియోస్, ఒకసారి చూడండి, మీకు ఏమైనా ఉపయోగపడతాయి కావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో స్టార్టింగ్ అయితే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? సో మనకి ఈరోజే అంటే మనం వీడియో చేస్తున్నది 3 మే 2024 రోజునైతే మన నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్లో ముందు కూడా ఏమైనా మార్పులు చేర్పులు జరగవచ్చు, అది మనం చెప్పలేం. సో ప్రజెంట్ మనకి ఈ 3 మే రోజునైతే నోటిఫికేషన్ వచ్చిన దాన్ని బట్టి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో దీనిలో మనకి 3 విడతలుగానైతే మనకి అడ్మిషన్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ విడత వచ్చేసి మనకి సో ఫేస్ అనమాట, విడతలు నథింగ్ బట్ ఫేస్. ఫస్ట్ ఫేస్ వచ్చేసి మనకి ఈ మే 6th నుంచి మీకు 25th వరకు అయితే మనకు ఫస్ట్ ఫేజ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇందులో ఎటువంటి ఫైన్తో ఉండదు, మీకు గవర్నమెంట్ పెట్టిన ఫీజుతోనే మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకి జూన్ 4th నుంచి 30th వరకు, అంటే 13 వరకు, జూన్ 4th నుంచి 13 వరకు మనకి సెకండ్ ఫేజ్ నడుస్తుంది. అండ్ థర్డ్ ఫేజ్ వచ్చేసి జూన్ 19th to 25th వరకు ఈ థర్డ్ ఫేజ్ అయితే దోస్త్ మనకు 2024 అయితే అడ్మిషన్ అయితే చేసుకోవచ్చు. విత్ ఫైన్ ఉంటుంది. సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్కి అయితే విత్ ఫైన్తోనైతే ఉంటుంది. ఓకేనా? సో మనకి జూలై 8th నుంచి అయితే కాలేజ్ స్టార్ట్ అవుతాయి అని మన నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో నేను మళ్ళీ చెప్పాను, ఇది నోటిఫికేషన్ అంటే ఈ డేట్స్ కొంచెం అటు ఇటు అయితే కావచ్చు, దోస్త్ వాళ్ళ ప్రకారం మార్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఈ ప్రక్రియ అసలు ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ అయితే మనకి స్టూడెంట్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అయితే మనం చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? అంటే ఆధార్కి ఫోన్ నెంబర్ అయితే ఫస్ట్ లింక్ అయి ఉండాలి. ఓకే, లేదు అంటే మనకి టీఆప్ ఫోలియోలో స్టెప్స్ వైజ్ ఉంటాయి. మనకి 30 రూపీస్ టీఆప్ ఫోలియో అయితే ఈజీగానే ఉంటుంది. అది మనకు సెల్ఫీ తీసుకోవడం అంటే దాని గురించి పర్టికులర్గా నేను వీడియో చేస్తాను. ఈ వీడియో ఎవరికైతే కావాలో మనకు కామెంట్ చెప్పండి, కామెంట్స్లో చేస్తాను. లేదు అంటే మనకి మీ సేవకి వెళ్ళి ఒక 30 రూపీస్ 40 రూపీస్ పెట్టేసి మనము రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. మ్యాక్సిమం అందరికీ ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్స్ ఉంటాయి కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ అక్కడితోనే కంప్లీట్ అయిపోతుంది. నెంబర్ 1 ప్రాసెస్. నెంబర్ 2 ప్రాసెస్ ఏంటంటే మనకి ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవాలి. గవర్నమెంట్ పెట్టిన 200, 300, 400 ఏదైతే అమౌంట్ ఉంటుందో మనము పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసినప్పుడు మనకు రిజిస్ట్రేషన్ ఐడి అయితే వస్తుంది. రిజిస్ట్రేషన్ ఐడి నథింగ్ బట్ మన ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్కి ముందు TI అని వస్తుంది. అదే మన దోస్త్ రిజిస్ట్రేషన్ ఐడి అన్నమాట. ఓకేనా? తర్వాత వచ్చేసి అదే మనం పేమెంట్ చేయగానే మనకు పిన్ నెంబర్ కూడా ఒకటి జనరేట్ అవుతుంది. ఓకే, లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ దాని అర్థం. ఓకే, అండ్ థర్డ్ వచ్చేసి అప్లికేషన్ అయితే మనం ఫిల్ చేయాలి. దేన్ని? మన రిజిస్ట్రేషన్ ఐడి, లాగిన్ ఐడి అండ్ మన అంటే నథింగ్ బట్ మన ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఐడి, దాని ముందు TI అని ఉంటుంది అండ్ పిన్ సహాయంతో మనం లాగిన్ అవ్వాల్సి వస్తుంది. లాగిన్ అయ్యి అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. ఈ అప్లికేషన్ ఫిల్ చేయడానికి మనకి ఏమేం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే కంపల్సరీ ఉండాలి. అండ్ ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ మనం అటాచ్మెంట్ చేయాలి. నెంబర్ 4 ఏంటంటే క్యాస్ట్ అయితే కంపల్సరీ ఉండాలి. వితౌట్ క్యాస్ట్ అండ్ లేకపోతే మనం అప్లికేషన్ అది ఫార్వర్డ్ అంటే ముందుకి సబ్మిట్ అయితే చేయలేం. ఓకే, ఇన్కమ్ అయితే ఉంటే బెటర్. ఈ సంవత్సరం ఏప్రిల్ తర్వాత ఉన్న ఇన్కమ్ అయితే బెటర్. లేదు అంటే క్యాస్ట్తో అయితే మనం వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే మ్యాక్సిమం ఇన్కమ్ అప్లై చేసి చేయండి. ఎందుకంటే మనకు దోస్తు మన ఏంటి అడ్మిషన్ కన్ఫర్మ్ చేసేటప్పుడు కొంచెం ఫీజు అయితే అడుగుతుంది, అది తగ్గే అవకాశం ఉంటుంది ఇన్కమ్ అప్డేట్ చేస్తే. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ అప్లికేషన్ అంతా ఫిలప్ చేశాక అంటే నెక్స్ట్ అప్లికేషన్ ఫిలప్లో భాగంగా మనకి 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏ డిస్టిక్లో చదివారు, ఏ మండల్లో చదివారు, ఏ ఊళ్ళో చదివారు, ఆ స్కూల్ పేరేంటి లేదా ఆ కాలేజ్ పేరేంటి అనేది మనం పర్టికులర్గా ఈ స్టడీ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి వస్తుంది.
ఓకేనా. సో దీనికి సంబంధించి మనము పర్టికులర్గా వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఎవరికైతే కావాలో వాళ్ళ అప్లికేషన్స్ మీరు నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాళ్ళకి కావాలి అంటే చేస్తాను. లేదంటే మనకు ఆన్లైన్ సెంటర్ ఉంది కాబట్టి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, మనకు స్టూడెంట్స్ తెలిసిన వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి నేను వీడియోని అయితే పర్టికులర్గా మీకు ఎట్లా ఫిల్ చేయాలని చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఫామ్ ఫిలప్ సంబంధించిన మనకి ఏమేమి కావాలో చెప్పుకున్నాము. ఓకే, అయితే ఇక్కడ మనం అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ఆధార్ కార్డులో అండ్ మన ఇంటర్మీడియట్లో నేమ్స్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే కనుక మనకి అప్లికేషన్ అనేది పెండింగ్లో ఉంటుంది యూనివర్సిటీలో. ఓకే, అండ్ యూనివర్సిటీలో మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ ఇస్తారు. ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలలో ఉమెన్స్ ఉంటే ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, మన కర్మేర్లో ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, SRR డిగ్రీ కాలేజ్, శాతవాహన యూనివర్సిటీ. మీ నేమ్ మిస్టేక్స్ ఉంటే మాత్రమే అది అక్కడ మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకుండా హోల్డ్ చేస్తారు. ఓకే, ఎందుకు మిస్టేక్స్ ఉన్నాయని మనం అప్లికేషన్తో పాటు అప్లికేషన్ చేసినప్పుడు అప్లికేషన్ ప్రింట్ వస్తుంది కదా, అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి అండ్ ఆధార్ కార్డు తీసుకోవాలి, SSC మెమో తీసుకోవాలి. వెళ్ళి ఆ హెల్ప్ లైన్ సెంటర్లో మన ప్రాబ్లం చేస్తే ఇట్లా మనకి ఎర్రర్ వచ్చింది సార్, ఇట్లా ప్రాబ్లం వచ్చింది అని చూపెడితే మనకి ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకి రీమార్క్ అయితే తీసేస్తారు. అప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా. వెబ్ ఆప్షన్స్ ఏంటి? ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఆన్లైన్లో పేమెంట్ కట్టాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఓకే, ఎప్పుడైతే మనం అప్లికేషన్ చేస్తామో వెబ్ ఆప్షన్స్ అనేది మనకు కాలేజ్ వైజ్గా యూనివర్సిటీ కాలేజ్ వైజ్గా మనం మన ఇష్టం అన్నీ పెట్టుకోవచ్చు. ఓకే, సో లేటెస్ట్ కోర్సులు అయితే మళ్ళీ మనకి ఇంట్రొడ్యూస్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఆ నోటిఫికేషన్లో కూడా మనకి మెన్షన్ చేశారు. ఓకే, సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాక ఏంటి, మనం సీట్ అలాట్మెంట్ కొరకు అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సీట్ అలాట్మెంట్ పర్టికులర్ డేట్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఫేజ్కి సంబంధించి అర్థమైపోతుంది. ఓకే, సో తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాక సీట్ అలాట్మెంట్ అవుతుంది. సీట్ అనేది అలాట్మెంట్ పర్టికులర్ డేట్ అనౌన్స్ చేస్తారు. అక్కడ మనం చూసుకోవచ్చు. లాగిన్ అయినాక చూసుకుంటే పలానా కాలేజీలో సీట్ వస్తుందని మనకు తెలుసు. వచ్చినాక ఏం చేయాలి, ఆన్లైన్లో దానికి సంబంధించిన పర్టికులర్ ఫీజు అయితే కొంత మెన్షన్ అయితే ఉంటుంది. ఆ ఫీజు వచ్చేసి మన 6th స్టెప్లో అమౌంట్ అయితే కట్టేసుకోవాలి. ఓకే, సో కట్టేసుకున్నాక ఆ ప్రింట్అవుట్ తీసుకొని మన కాలేజీలో అనేది రిపోర్ట్ చేయాలి. ఆ రిపోర్ట్ చేయడానికి కూడా పర్టికులర్ టైం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, కాలేజీలో రిపోర్ట్ చేశాక కాలేజీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న పర్టికులర్ ఇన్స్ట్రక్షన్స్తోని వాళ్ళకున్న పర్టికులర్ టైంలో వాళ్ళైతే మన సీట్ని అనేది కన్ఫర్మ్ చేస్తారు. ఇది 8th పాయింట్. ఓకే, మొత్తానికి ఇట్లా మనకు 1 2 3 4 5 6 7 8 స్టెప్ల ద్వారా మనము డిగ్రీలో అడ్మిషన్ అయితే తీసుకువస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. ఫస్ట్ అయితే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత ఆన్లైన్లో పేమెంట్ చేయాలి, తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలి, తర్వాత వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సీట్ అలాట్మెంట్ కొరకు వెయిట్ చేయాలి, తర్వాత ఆ ఆన్లైన్లో ఫీజు ఎంతైతే మెన్షన్ అయితే చేయడం అయితే జరుగుతుందో 6th స్టెప్లో అది మనం ఫీజు కట్టుకోవాలి. తర్వాత కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి పర్టికులర్ డేట్లో. అండ్ 8th పాయింట్లో వచ్చేసి కాలేజీ వాళ్ళ సీట్ అనేది కన్ఫర్మ్ చేస్తారు. ఈ విధంగా మనము డిగ్రీలో అడ్మిషన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చింది కదా. డౌట్స్ ఏమున్నా కూడా కామెంట్లో అడగండి. ఖచ్చితంగానే కామెంట్లో రిప్లై, ప్రతి వీడియో చూడండి, మనది కామెంట్స్ 100% మనకి రిప్లై ఉంటుంది. కాబట్టి కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి, ఖచ్చితంగా మనకు నేను రిప్లై అయితే మీరు అడుగుతూ ఉంటే రిప్లై ఇస్తుంటాను. అండ్ మోరోవర్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఆన్లైన్ సెంటర్ ఉంది కరీంనగర్లో, మంకమ్మ తోటలో, పొన్నం కాంప్లెక్స్కి అపోజిట్ బిసైడ్ SBI బ్యాంక్, ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైనా వచ్చి మన చుట్టుపక్కల దగ్గర ఉన్న వాళ్ళు కూడా మీకు అర్థం కాకపోతే ఎట్లా చేసుకోవడం ఏంటి అని చేయడానికి రాకపోతే మన ఆన్లైన్ సెంటర్కి అయితే వచ్చి ఈజీగా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా నేను అనుకుంటాను. కాబట్టి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, బెల్లో ఆల్ని అయితే క్రియేట్ చేసుకోండి. దాని ద్వారా నేను నోటిఫికేషన్స్ అయితే నేను చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. అండ్ ఎట్లా మనం దోస్త్కి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలనేది ఆ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.